కాబట్టి నీలో రూపాంతరం లేదు, నీలో మారు మనసు లేదు. కేవలం బాప్టిజం నామమాత్రం తీసుకున్నావు, ఏదో ఎవరైనా అనుకుంటారేమని తీసుకున్నావు. వారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. మారు మనసు పొందితే చాలు, వారి జీవితాలు మార్చుకుంటే చాలు, వారి ప్రవర్తన మార్చుకుంటే చాలు, వారి ప్రవర్తన ఆయనకు ప్రీతికరంగా ఉంటే పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరిస్తాడు. కొర్నేలి ఇంటి మీద బాప్టిజం పొందుకోలేదు ఇంకా కొర్నేలి ఇంటి వారందరూ కూడా పేతురు ప్రసంగిస్తుండగానే, పేతురు ఉపదేశిస్తుండగానే వారి జీవితాలు మార్చుకున్నారు, వారు మారు మనసు పొందారు. పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింపబడుతూ వచ్చింది. పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని గురించి పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్న వీరిని బాప్టిజం పొందుకోకుండా ఇంకెవరైనా అడ్డగిస్తారా? ఒకటి మారు మనసు పొందుట, రూపాంతరం చెంట అనుభవంలో ఉంటే అప్పుడు బాప్టిజం పొందు. అప్పుడు బాప్టిజం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ